నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. సంగారెడ్డిలోని సిర్గాపూర్ మండలంలో నల్లవాగు అనే గ్రామంలో ఒక వ్యక్తికి ఒక వింతైన అలవాటు ఉంది. అయితే జనరల్గా అందరూ వాళ్ళు నోట్లో ఒక గుట్కా కానీ, పాన్ పరాగ్ కానీ, లేదంటే బబుల్ గమ్ కానీ ఇలాంటివి తింటూ ఉంటారు. కాకపోతే ఈ వ్యక్తి మాత్రం టోటల్గా డిఫరెంట్గా ఒక పరికరాన్ని అయితే ఎప్పుడు తన నోట్లో ఉంచుకుంటున్నాడు. సో ఒకసారి ఆ స్టోరీ ఏందనేది తెలుసుకుందాం మనం. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద ఆయన పేరు శేషు వెంకటేశం. ఈయన వృత్తి కార్పెంటర్. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు గ్రామంకు చెందిన శేషు వెంకటేశం కొన్నాళ్లుగా కార్పెంటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇళ్లకు కిటికీలు, తలుపులు, ఫర్నిచర్లు ఆయన చేతి నుండి తయారైన ప్రతి వస్తువు ఒక కళాఖండమే. అయితే ప్రతి మనిషికి ఏదో ఒక అలవాటు ఉండడం సహజమే. అలాగే శేషు వెంకటేశం కూడా ఓ అలవాటు ఉంది. ఆయన పని చేస్తున్నప్పుడు నోట్లో ఖచ్చితంగా చిన్న మేకు కానీ, పిన్నీసు కానీ ఉండాల్సిందే. మీరు నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. మన శేషు వెంకటేశం కార్పెంటర్ పని చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న వస్తువులు అంటే మేకులు, పిన్నీసులు ఇలాంటివి పక్కన పెడితే కనిపించక వెతుక్కోవాల్సి వస్తుందని నోట్లో పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు అది రోజు అలవాటుగా మారిపోయింది. పనిలో ఏకాగ్రత ఉండాలంటే నోట్లో ఖచ్చితంగా చిన్న మొల గాని, పిన్నిసు గాని ఉండాల్సిందే. శేషు వెంకటేశం కార్పెంటర్ పని చేస్తున్నప్పుడే కాదు, ఆలోచిస్తున్నప్పుడు, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇలా రోజంతా మేకు గాని, పిన్నిసు గాని నోట్లో ఉండాల్సిందే. మంచినీళ్లు తాగినా, ఏ పని చేస్తున్నా ఒక్కోసారి రాత్రి పడుకునే ముందు అలా నోట్లో ఉండిపోతుందట. అలా నిద్రపోతున్నప్పుడు నోట్లో నుంచి కడుపులోకి జారిపోదా అని అడిగితే ఇప్పటి వరకు అలా ఏం జరగలేదు, ఇకపై జరగదు అంటున్నాడు. ఒక సాధారణ కార్పెంటర్గా పనిచేస్తున్న శేషు వెంకటేశం ఇలా తనకున్న చిన్న అలవాటుతో గ్రామంలో ఉన్న వారందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. నా పేరు శేషు వెంకటేశం, నల్లవాగు మాది. నేను కార్పెంటర్ పని పోయినప్పుడు మూలలు అలవాటు అయినాయి. నోట్లో పెట్టుకొని తీసుకుండా కొట్టుకున్నాడు. అట్లా కొన్ని అలవాటు పడి ఇప్పటికి అలవాటు అయ్యేసరికి అది అలవాటు అయ్యి ములలు కానీ, పిన్ను కానీ ఎప్పటికి తెలియకపోతే ఏదో అనిపిస్తుంది మరి అట్లా. కాబట్టి అలవాటు ఉంటే ఎప్పటి నోట్లో ఉన్న నీళ్ళు తాగినా, తినేటప్పుడు ఒకటే మాత్రం తీస్తా. ఒక్కోసారి పండుకుంటప్పుడు యాద మాస్టర్ అట్లే ఉంటుంది నోట్లో రాత్రి. అని ఇప్పటికి లోపలికి పోలేదు, ఏం కాలేదు, అంత మంచిగానే ఉంది ఇప్పటికైతే. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.